కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి బడ్జెట్లో ఈ యొక్క సూపర్ 6, సూపర్ 7 హామీలకు సంబంధించి కూడా కొంత మొత్తాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బు కూడా ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈ యొక్క సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద కూడా 3000 ఇస్తామని చెప్పినారు. మరి 36,000 సంవత్సరానికి అవుతుంది. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పినారు, అది 15,000 ఇస్తామని చెప్పినారు. మరి దీంట్లో కూడా దాదాపు 13,050 కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది. మరి కేటాయించింది మాత్రం 7,278 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి గత ఏడాది మరి 1 పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా కూడా ఈ యొక్క సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని ప్రశ్నించే వారిని గొంతులకే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో మరి నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపద ద్వారా ఈరోజు హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి దిక్కు చెప్తా ఉన్నారు. సంపద అంతా కూడా పరులపాలవుతూ ఉంది. ఈరోజు మన నియోజకవర్గం విషయానికి చూస్తే ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంపదనంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ పోతాయి. మరి ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏ విధంగా ఈ యొక్క సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలు చేస్తారు, మరి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు మైనింగ్కు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇసుక ధరనే దాదాపు 700 కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మరి ఇసుక ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మరి ఇసుక ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ 375 రూపాయలు గతంలో ఒక టన్నుకు 375 రూపాయలు రాయల్టీ కట్టి ఇసుకను తెచ్చుకునేవారు. కానీ ఆ డబ్బు మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు ఫ్రీగా రావాలి. మరి ఈరోజు ఒక బనగానపల్లి విషయానికి వస్తే కేవలం వీడికి ఒక ట్రిప్పర్ చేరేదానికి 550 రూపాయలు టన్నుకి ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు
ఈ యొక్క ఇసుక టన్ను 770 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే మరి దాదాపు 220 రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతిదీ గ్రావెల్ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలోనే చూస్తాం. ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లను తవ్వేస్తూ ఉన్నారు, ఆర్ఎంపీ రోడ్లను తవ్వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఉప్పోర్ట్ ల్యాండ్లో తవ్వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ భూములను తవ్వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ఎక్కడ పనిచేయడం లే. మరి అది గతంలో ఏదైనా కూడా ఎవరైనా కూడా అక్రమంగా మైనింగ్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వానికి రాయల్టీ కట్టి ఏదైనా చేసుకునేవారు. ఆ ప్రభుత్వానికి కట్టిన రాయల్టీ ద్వారా ఆ యొక్క సంపద ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండే 10 మందికి కూడా ఆ డబ్బులు పంచిపెట్టేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు ఈ 9 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 1,40,000 కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ ఫైనాన్స్ ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకురావడం జరిగింది. మరి ఈ 1,50,000 కోట్లు మరి ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు? ఏ పేదవానికైనా కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, లేదంటే ఈ ఆడబిడ్డ నిధి కానీ, లేదంటే తల్లికి వందనం కానీ ఏది కూడా ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతా ఉంది? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఈరోజు కేవలం అమరావతి, పోలవరం తప్ప ఇంకా మిగతా రాష్ట్రంలో ఈ రోడ్లు కానీ, ఈరోజు ఎండాకాలం వస్తూ ఉంది, నీటి సమస్య బాగా ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చాలా గ్రామాల్లో ఇప్పటికే ఊర్లలో నీళ్లు లేక చాలా దూరం నుంచి కూడా ప్రజలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామానికి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కానీ, జలజీవన్ కింద ఎన్నో కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెట్టి చేసినాం. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు సంబంధించి కనీసం ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెడితే కనెక్షన్ ఇచ్చే గ్రామాలకు మరి తాగునీటి సమస్య ఉండదు. కనీసం ఆ డబ్బును కూడా మరి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఈరోజు చెప్తా ఉన్నారు, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మరి దోపిడీ చేసింది, ఈ యొక్క సంపదనంతా కొల్లగొట్టిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి నిమిషానికి కూడా గంటలో 60 నిమిషాలు ఉంటే దాదాపు 45 నిమిషాలు జగన్ గురించే మాట్లాడడం జరుగుతుంది, గత ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారో మీరు చెప్పకుండా, మీరు ఏం చేయబోతారో చెప్పకుండా మీకు అధికారం ఇచ్చినారు. మీకు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఈ మేలు చేస్తాం, ఈ మంచి చేస్తాం, మరి ఈ యొక్క సూపర్ 6 అమలు చేస్తాం, లేదంటే ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీరు చెప్పకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి నామస్వరం తప్పకుండా ఆయన రోజు ఆయనను తలుచుకోకుండా వీళ్ళకి నిద్రపడ్డారు. గత ప్రభుత్వం ఈరోజు లైవ్లో వింటా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏం చెప్తారు? మనకి ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీలో మనకు డబ్బులు ఏమైనా వస్తాయా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమైనా మంచి జరుగుతుందా అని చెప్పి ప్రజలు మరి రోజు కూడా టీవీలకు చూస్తూ ఉన్నారు. కానీ ఒక వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం, గత ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరు విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఈరోజు మరి ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలను, ఈరోజు ఎంతోమంది నాయకులను కూడా జైళ్లకు పంపుతూ ఉన్నారు. మరి రోజు టీవీల్లోనూ పత్రికల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇళ్లను కూలగొట్టడము, మరి అదేవిధంగా ఈ యొక్క ఏదన్నా బిల్డింగ్ కానీ ఒక కాంప్లెక్స్ను కానీ కూలగొట్టడం, లేదంటే
ఈ కన్వెన్షన్ సెంటర్లను కూడా కూలగొట్టడం, మరి ఈ విధంగా ప్రతిదీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మీరు మీ విధ్వంసాన్ని ఆపేసి మీరు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. నేను మోసపోయాం, మరి ఆయన మాటలకు మోసపోయి పొరపాటు చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసినాం అని చెప్పి ఈరోజు వాళ్ళు చాలా వరకు బాధపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అధికారం ఇచ్చినారు కాబట్టి దాదాపు 143 హామీలు మీరు ప్రజలకు ఇచ్చినారు. ఆ 143 హామీల్లో కనీసం ఒక 10% హామీలు కూడా మీరు ఈరోజు వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ సూపర్ 6 కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క బడ్జెట్, ఎందుకంటే సంపద సృష్టిస్తామనేది దేవుడు, సంపద అనేది ఇంక రాదు. ఎందుకంటే ఆ సంపద అంతా పర్లపాలు అవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద రాదు. మరి ఉన్న సంపదను కూడా దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి, మరి మీ మంత్రులను కంట్రోల్ చేసి సంపద సృష్టించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మీరు ప్రమాణం చేయడం జరిగింది. మరి రాజ్యాంగానికి లోబడి మీరు ఒక ముఖ్యమంత్రిగా నడుచుకోవాలి తప్ప ఈరోజు పూర్తిగా దిగదారి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్టే, ఆ పార్టీకి ఇచ్చే పాముకు పాలు పోసి పెంచినట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ప్రజలకు ముఖ్యమంత్రి, ఇది వైఎస్ఆర్ పార్టీగా కమ్యూనిస్టు పార్టీకే కాదు. ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ప్రతినిధి. మీరు అటువంటి వ్యక్తి మీరు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా దాదాపు 9 నెలలు పూర్తవుతా ఉంది. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఇప్పటికే ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క విద్యుత్ ఛార్జీల ద్వారా మరి భారం భయపడడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు దాదాపు 14 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చినారని చెప్పడం జరుగుతుంది. కేవలం ఈరోజు కార్డ్ రిపోర్ట్ ప్రకారంగా కూడా కేవలం 6,46,000 కోట్లు మాత్రమే ఈ యొక్క గత ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పు ఉందన్న విషయం కూడా మరి తేల్చడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా ప్రజలను మోసం చేసి అధికారం మరి మీ చేతిలో ఉందని మీరు ఇష్టం వచ్చినట్టు కూడా మరి వ్యవహరించి పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కేవలం ఈ యొక్క ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేసేదానికి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్నన పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను.